బీజేవైఎం ప్రెసిడెంట్ చింతల డివిజన్ నుంచి ఆదిత్య గారు ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ 6 హామీలు నెరవేర్చలేదని చెప్పి బీజేపీ అయితే ధర్నా చేస్తుందో పై మాట్లాడడానికి మనతో పాటు ఆదిత్య ఉన్నారు. నమస్తే అన్న, జై శ్రీరామ్. నమస్తే అన్న, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఏం చెప్తారన్న? ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ధర్నా చేస్తుంది, దానిపైన ఏం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వము, అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. సుమారు కామారెడ్డి డిక్లరేషన్ అయితే చూసుకుంటే, రాజు ఏదైతే యువ వికాస్ డిక్లరేషన్ ఏదైతే చూసుకుంటే, ఎస్సీలకి ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎస్టీల గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు కానీ 6 గ్యారంటీలు, 420 హామీలు. ఈ యొక్క 420 హామీలలో ఏ ఒక్కటి కూడా 2 సంవత్సరాలలో పూర్తి చేసుకోలేదు, ప్రారంభం కూడా జరగలేదు. 6 గ్యారంటీలలో ఒకటే ఒక గ్యారంటీ స్టార్ట్ అయింది. ఆ ఒక్క గ్యారంటీ ఈ చేతులకి వెళ్ళి ఇస్తుండు, ఈ చేతులకి వెళ్ళి తీసుకుంటా ఉన్నాడు. మహిళలకి ఉచితంగా ఇస్తున్నాడు, పురుషులకి డబల్ తీసుకుంటా ఉన్నాడు. ఈ యొక్క డబల్ తీసుకున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కానీ, పురుషులు కానీ, వివిధ యువకులు కానీ అందరూ బాధపడతా ఉన్నారు, ఆక్రోశానికి చెందుతా ఉన్నారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ పూర్తిగా నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ సభ్యునిగా, కార్యకర్తగా, ఒక యువ మోర్చా అధ్యక్షునిగా చెప్తా ఉన్నాను. వారు నిన్న జరిగినటువంటి జేదురుట సందర్భంగా చెప్తా ఉన్నాను. 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్. రాహుల్ గాంధీ వచ్చి కామారెడ్డిలో నేను 100% చేస్తాను, బిల్లు అమెండ్మెంట్ అసెంబ్లీలో పాస్ చేపించే బాధ్యత నాది, ముఖ్యమంత్రి సంతకం పెట్టించే బాధ్యత నాది తీసుకుంటా ఉన్నాడు. ఇవాళ సాయిశ్వర్ చారి గారు జేదిరుట్టలో వాళ్ళని కుటుంబాన్ని వదిలేసి, 3 పిల్లల్ని వదిలేసి, భార్యని నట్టి రోడ్డు మీద వదిలేసి ఇవాళ వారు బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం ఇవాళ ఆత్మహత్య చేసుకున్నా ఉన్నాడు. ఇవాళ ఆత్మహత్య చేసుకునేది ఈ ప్రభుత్వ హత్యనే. ఇది రేవంత్ రెడ్డి చర్పించినటువంటి ప్రభుత్వ హత్యనే. రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు ఇద్దరు బాధ్యులే. దీనికి పూర్తి న్యాయం ఆ కుటుంబానికి దక్కాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కానీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులే కానీ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ 12 లక్షల కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు అభివృద్ధి దోహదపడుతూనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ 1 రూపాయన తీసుకొచ్చిందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 1 రూపాయన భారతీయ జనతా మన రాష్ట్రానికి ఏమన్నా రూపాయి తీసుకొచ్చిర్రా? బండి సంజయ్ గారు తీసుకొచ్చిర్రా అంటారు. ఇవాళ 12 లక్షల కోట్లే కానీ, రైల్వేలే కానీ, సన్న బియ్యమే కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నుంచి అండదండలు ఉంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతో ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇవాళ మీరు అభివృద్ధి చేయకపోగా ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ తగిన చర్య కాదు, తగిన పరిస్థితి కూడా, తగిన సందర్భం కూడా కాదు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉన్నారు, విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఎవరు రాజకీయాలకు 10 ఏళ్ల వరకు మీరు రాకండి అని. అంటే మీరు దోచుకుందామనా? విద్యార్థులు ప్రశ్నలు అడగద్దా? విద్యార్థులకు జవాబులు మీరు చెప్పరా? విద్యార్థులు రాజకీయాలకు రావద్దా? రాజకీయం చేయొద్దా? రేపొద్దున అభివృద్ధి ఫలాలు తీసుకురావద్దా? మీ ఆలోచన ఏంది? విద్యార్థులు అనేటోళ్ళు రావద్దు, రాజకీయాలకు 10 ఏళ్ల దాకా రావద్దు అని మీరు చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు దోచుకోవడానికి, దాచుకోవడానికి ఏర్పడ్డ తెలంగాణ కాదు ఇది. తెలంగాణ ఏర్పడ్డది ఆకలినైనా తట్టుకుంటది కానీ ఆత్మ బలిదానం చేసుకోదు, ఆత్మ గౌరవాన్ని ఏ రోజు కూడా తాకట్టు పెట్టదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆత్మ గౌరవం మీద ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం అనునిత్యం 365 రోజులు 24 గంటలు కొట్లాడితేనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం రామచంద్రరావు గారి నాయకత్వంలో ఇవాళ అడుగడుగున ప్రశ్నిస్తూ ఉన్నది. అభివృద్ధి చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలే ఉంటాయి. ఇవాళ ఇందిరా చౌకే కానీ, రేపొద్దున జంతర్ మంతరే కానీ, న్యూఢిల్లీ ఉన్నటువంటి జంతర్ మంతరే కానీ ప్రతి ఒక్కటి మేము ముట్టడిస్తా ఉన్నాం, చేస్తాం. ధన్యవాదాలు.